అందరికీ నమస్కారం. దేవేంద్ర గారికి, కొనకళ్ళ నారాయణ గారికి, సోదరుడు కొల్లి రవీంద్ర గారికి, మా సోదరుడు ఆనందరావు గారికి, అలాగే రావికి బ్రదర్ రావికి, వెంకటేశ్వర, అలాగే కుమార్ రాజా మా వరదనారాయణ గారి కుమారుడు, అలాగే ప్రెసిడెంట్ మామరు ఇన్ఛార్జ్, అట్లాగే మా దేవదత్తు తిరువురు ఇన్ఛార్జి స్వామి గారు, అందరూ కూడా మా పతావల్ల మైనార్టీ స్టేట్ మైనార్టీ జనరల్ సెక్రటరీ, అట్లా మున్నియ విజయవాడ పార్లమెంటు కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ, పేదవాడు వేదిక ప్రతి ఒక్కరికి కూడా, అలాగే మీ అందరికీ ఇప్పుడు 29 మంది అభ్యర్థులు పోటీ చేస్తా ఉన్నారు కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో. అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. అట్లాగే నేను వచ్చేటప్పుడు స్టేజ్ మీద ముస్లిం సోదర కాబట్టి మాట్లాడుతూ ఉంది. పేరేనా ఇది సనా మొహమ్మద్, చాలా మంచిగా చదువుకున్న అమ్మాయి. చాలా ఇంప్రెస్ అయ్యాను నేను అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు. ఏం చదువుకున్నావు మనకు? వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు ఎన్నికల్లో పోటీ చేయాలని ఎందుకు అనుకున్నావు? ఇక నేను కొంచెం ముస్లిం పక్షపాతం అందుకే నేను ఎంకరేజ్ చేద్దాం. ఎందుకు పోటీ చేయాలనుకున్నావు ఎన్నికల్లో? ఇంతకుముందు నీ ఫ్యామిలీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? ఓకే, రామా జాబ్ చేస్తా వచ్చావా? లేకపోతే నేను ఒక 3 years నుంచి మా హస్బెండ్ 20 years నుంచి టీడీపీలో ఉన్నారు. ఆయన స్ట్రగుల్ నేను రోజు చూసేదాన్ని. ఎప్పుడు ఏదో మీటింగ్స్ అంటారు, వెళ్తూ ఉంటారు, బాగా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. ఏంటి ఇన్ని సంవత్సరాలు చేస్తున్నారు, ఎందుకు దేంట్లో నామినేషన్ ఎందుకు పెట్టలేదని క్వశ్చన్ చేశాను. టైం వస్తుంది ఆపు అన్నారు. అది ఆ టైం నా కోసం తెప్పించినట్టుంది మా హస్బెండ్. నాకు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఆయన కోసమే, ఈ పార్టీ కోసం ఆయన కష్టపడినందుకు నేను ఉండాలి, చెయ్యాలి. ఇప్పుడు కూడా నేను డైరెక్ట్ గా ఉమా సార్ క్యాన్వస్ చేస్తూ వచ్చాను సార్. ఎట్లా ఉందని అట్లా వచ్చానండి. వినాలి, నేను ఇక్కడ ఉండాలి, ఆయన అక్కడ చేయాలి. ఆ స్పోర్టివ్నెస్ తో వచ్చాను సార్. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. తప్పకుండా మీలాంటి వ్యక్తులు ఇటువంటి చట్టసభలకు వెళ్తే నిజంగా సమాజానికి మంచిది. ఇందాకే దేవేంద్ర గారు మాట్లాడుతూ 29 డివిజన్స్ లో, అదే ఇక్కడ వార్డులు అంటారు కదా, సిటీలో అయితే డివిజన్, ఇక్కడ వార్డు కౌన్సిలర్స్ లో ఎక్కువ శాతం మహిళలకు ఇచ్చాం. దాదాపు 29లో 16 మహిళలకు ఇచ్చాం. అట్లాగే మెజారిటీ బీసీలకి, అలాగే ఎస్సీ ఎస్టీలకి, మిగతా వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 13 కులాలని ఇక్కడ అకామిడేట్ చేయగలిగాం 29 డివిజన్లు అని చెప్పారు. నిజంగా అభినందనీయం. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు పార్టీ పెట్టినప్పుడు కూడా మరి ఒక సామాజిక దృక్పథంతోనే అన్ని కులాలని, మతాలని మరి పైకి తీసుకురావాలి, పొలిటికల్ గా పైకి తీసుకోవాలనే ఒక దృక్పథంతో ఆ రోజు అన్నగారు పెట్టినటువంటి పార్టీ ఈ రోజు వరకు బతుకుందంటే ఆ సామాజిక దృక్పథం మరి ఆ రోజు అన్నగారి నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా దాన్ని ఫాలో అవడం వల్లే మరి ఈ రోజు ఈ పార్టీ ఇంత స్ట్రాంగ్ గా గ్రాస్ రూట్ లెవెల్స్ లో కూడా మరి బలంగా కనవేసుకుపోయినటువంటి బంధం అనమాట. కుటుంబ బంధం లేదా ఈ పార్టీ సమాజంలో కనవేసుకుపోయింది. అదే ఈ పార్టీకి మూల స్తంభం, మూల కారణం కూడా. ఈ పార్టీ ఎన్నో ఒడిదుడుకులు అన్నగారు పార్టీ పెట్టినప్పటి నుంచి మనం చూస్తే 82 పార్టీ పెట్టడం, 83 అధికారంలో రావడం, మళ్ళీ ఇందిరాగాంధీ పడేయడం, మళ్ళీ తర్వాత మళ్ళీ అసెంబ్లీ డిజాల్వ్ చేసి మళ్ళీ గెలవడం, 89లో మళ్ళీ కాంగ్రెస్ రావడం, మళ్ళీ 94లో మనం రావడం, అట్లా రకరకాలుగా చూస్తే మళ్ళీ 2004 నుంచి 14 వరకు అపోజిషన్ అవడం, 14లో రావడం, మళ్ళీ ఇప్పుడు 2.5 ఏళ్ళు పాలన చూస్తున్నాం మనం. ఇక ఎన్నో ఒడిదుడుకులు. కానీ ఇటువంటి రాక్షస పాలన ఈ జగన్మోహన్ రెడ్డి 2.5 ఏళ్ల నుంచి చేసేటువంటి రాక్షస పాలన దాదాపు 82 నుంచి 39 years, 39 ఏళ్ళు. 39 ఏళ్ళలో మనం దాదాపు ఒక ఆల్మోస్ట్ లైక్ 20 years, 20 ఏళ్ళ పైన మనం అధికారంలో ఉన్నాం.
అట్లాగే అపోజిషన్ ఉన్నాం ఒక 17-18 పైన. ఎప్పుడు కూడా సరే కాంగ్రెస్ ఉంది, మనం ఉన్నాం, తర్వాత రాష్ట్రం విడిపోయింది, టీఆర్ఎస్ వచ్చింది, కానీ ఈ అరాచకాలు ఎక్కడ చూడలేం మనం. ఇంతకుముందు హైదరాబాద్ వెళ్ళాలంటే 82-83 అన్నగారు జనవరిలో ముఖ్యమంత్రి అయ్యారు. అంతకుముందు హైదరాబాద్ వెళ్ళాలంటే తెల్లారుజామున బస్సు చీకటి ఉంటే ఇంకా కలవకపోతే బస్సు దిగేవాడు. ఎందుకంటే బస్సు దిగితే ఎటువంటి రౌడీలు పాల్గొనాల్సి వస్తుందో, గోండాలు పాల్గొనాల్సి వస్తుందో, అట్లా ఎక్కడ మత కలహాలు చెక్కలేదు అని చెప్పి ఆ రోజు అంత భయం ఉండేది హైదరాబాద్ వెళ్ళాలంటే. అన్నగారు వచ్చిన తర్వాత దాన్ని లా అండ్ ఆర్డర్ అంతా కూడా కంట్రోల్ చేసి ఎక్కడ రౌడీలు గోండాలు అట్లాగే మతాన్ని అర్థం పెట్టుకుని ఘాతకాలు చేసేవాళ్ళు ఎవరు కూడా కనపడకుండా చేసేసిన తర్వాత శాంతి భద్రతలు మరి హైదరాబాద్ నగరంలో అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో ఒక నార్మల్ స్టేజ్కి వచ్చిన తర్వాత దాన్ని కాంగ్రెస్ లో వచ్చిన ముఖ్యమంత్రులు కంటిన్యూ చేయడం వల్ల ఈ రోజు హైదరాబాద్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ 2019 ముందు ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కానీ, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ మరి ప్రశాంతంగా ఎంత ప్రజలందరూ కూడా రౌడీజం మానేసి, గుండాయిజం మానేసి, ఫ్రాక్షన్లు మానేసి, మత కలహాల నుంచి బయటకు వచ్చి అంతా ప్రశాంతంగా పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి. పిల్లలు చదువుకుంటే కుటుంబాలు సెటిల్ అవుతాయి. ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి ఉన్నారు, బెంగళూరు వెళ్ళి ఉన్నారు, చెన్నై వెళ్ళి ఉన్నారు, పూణే, బాంబే, అట్లాగే అమెరికా వెళ్ళి, యూరోప్ వెళ్ళి, తెలంగాణ నుంచి వెళ్ళారు, ఆంధ్ర నుంచి వెళ్ళారు. ఎక్కడికక్కడ ఒక మంచి వాతావరణం ఈ రాష్ట్రంలో, ఒక శాంతి భద్రతలు, ఒక మంచి ఒక స్టాండింగ్ రావడం వల్ల రాష్ట్రం అభివృద్ధి అనేది సాధ్యమైంది. 42 ముందు అన్నగారు రాకముందు ఎట్లాగే ఉండేది మొత్తం అరాచకాలు. మరి రాయలసీమ జిల్లాలో కానీ, హైదరాబాద్ లో కానీ, రాయలసీమ జిల్లాలో ఫ్రాక్షన్, హైదరాబాద్ లోనేమో ఈ మత కలహాలు, అలాగే ఎక్కడెక్కడ చిల్లర రౌడీలు, గోండాలు, వీళ్ళ వల్ల అప్పటి వరకు ముందుకు వెళ్ళినటువంటి రాష్ట్రం అన్నగారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని కంటిన్యూ చేసి ఎక్కడికెక్కడ ఈ అరాచకాన్ని అరికట్టడం వల్ల మరి శాంతి భద్రతలు రావడం వల్ల ఈ రోజు ఇప్పుడున్న తెలంగాణ కానీ 2019 ముందు ఆంధ్రప్రదేశ్ కానీ మనం అభివృద్ధి చూసాం. కుటుంబాల్లో మంచి ఎదుగుదల చూసాం. ప్రతి కుటుంబంలో కూడా ఎవరన్నా అవ్వచ్చు, బీసీలో అవ్వచ్చు, ఎస్సీలో అవ్వచ్చు, మైనార్టీలో అవ్వచ్చు, హిందువులో అవ్వచ్చు, అదే ఫార్వర్డ్ క్యాస్ట్ అవ్వచ్చు, అందరూ కూడా ఎవరి స్థాయిలో వాళ్ళ పిల్లలు చదివించుకుని ఎవరి స్థాయిలో వాళ్ళు సెటిల్ అయ్యి గొడవల దూరంగా, కలహాల దూరంగా ఇక్కడిగా ఉండడం వల్ల ప్రతి కుటుంబం సెటిల్ అయింది. ఇవాళ 2019 తర్వాత ఏమైంది? మళ్ళీ స్వతంత్రం ముందున్నటువంటి పరిస్థితి కూడా మన ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది. రాక్షసత్వం, అరాచకం, గోండాయిజం, అట్లాగే ఎక్కడికక్కడ రౌడీ మొదలు తయారైపోయింది. మనం 19 ముందు విజయవాడలో ఎప్పుడో గోండాలు ఉండేవాళ్ళు, రౌడీలు ఉండేవాళ్ళు, హత్యలు అన్నీ చూసాం. రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ చూసాం. మనం తెలుగుదేశం పార్టీ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పదవి పెట్టారు. ఇవాళ విజయవాడలో ప్రతి ఒక్కరిని బెదిరిస్తా ఉన్నారు, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడతా ఉన్నారు. వెళ్ళటం, వాళ్ళు ఏదో డిమాండ్ చేయటం, ఆ డిమాండ్ వాళ్ళకు చేకూర్చలేకపోతే మరి అరాచకానికి ఎవరు పెడతాం. ఇదంతా మళ్ళీ రాత్రి యుగం నాటి సంస్కృతి మనకు వచ్చినట్టు మనకు అనిపిస్తా ఉంది. ఒక రకంగా ఈ రాష్ట్రం ఏమైపోతుంది అనేది ఈ భారతదేశంలోనే లాండ్ ఆర్డర్లో అత్యంత దిగువ స్థాయిలో ఈ రాష్ట్రానికి తీసుకెళ్లిన ఘనత ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, అలాగే ఈ వైకాపా ప్రభుత్వానికి చెందుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు భయం, తల్లిదండ్రులు మహిళలు 16 మంది పోటీ చేస్తున్నారు. చాలా మందికి చిన్నపిల్లలు ఉంటారు, మహిళలకు కానీ కుటుంబాలకు కానీ. స్కూలుకు పంపించాలంటే అక్కడ మాదక ద్రవ్యాలు ఉంటాయి. ఇది ముందు ఎక్కడ హైదరాబాద్ వినేవాళ్ళం, లేకపోతే బాంబే వినేవాళ్ళం. డ్రగ్స్ ఉంటాయి, డ్రగ్స్ బానిస పెడితే మత్తులో జరిగితే యువత ఎందుకు పనికాదని. ఈరోజు ఈ డ్రగ్స్ బారిపడినటువంటి యువత మరి ఎందుకు పనికి రాకుండా పోతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే భయం, కాలేజీకి పంపించాలంటే భయం. ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయవాడలో మీరు చూశారు,
డ్రగ్స్ సేవించి రెండు గ్యాంగులు కొట్టుకుంటే ఒకళ్ళు చనిపోయారు జగన్మోహన్ రెడ్డి అధికారులు రాగానే. మరి అటువంటి పరిస్థితి మనకు ఎప్పుడు లేదు, మనం చూడాల. ఈ మధ్యకాలం 52 తర్వాత మనం చూసింది లేదు అరాచక పాలన. అదేంటంటే ఈ భారతదేశంలో కన్నా ప్రపంచంలో ఎక్కడ కూడా నాకు తెలిసి ఒక పొలిటికల్ పార్టీ యాక్టివిస్టులు పొలిటికల్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి దాడి చేయడం నేను చూడాల. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేదా? తెలుగుదేశం పార్టీ దాడి చేసే చట్టం లేదా? కానీ శాంతి భద్రతలు ఉండాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి ఉండాలి, ఈ రాష్ట్రం ముందుకెళ్ళాలి, రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు బాగుండాలి, కుటుంబాలు బాగుండాలని చెప్పి ఒక తప్పతో ఎక్కడికక్కడ సర్దుకోవడమే. కానీ అరాచకాలు చేస్తే అరాచకం చేయడానికి పెద్ద ఇష్యూ కాదు తెలుగుదేశం పార్టీకి. అది గుర్తుంచుకోవాలి వైకాపా వాళ్ళు. అరాచకం చేయాలంటే నిమిషం, దాని శాంతి భద్రతలు దాన్ని సెట్ చేయాలంటే 40 ఏళ్ళు పట్టింది. ఇంకా అన్నగారి టైప్ నుంచి 2019 వరకు దాదాపు 38 ఏళ్ళు పట్టింది. అటువంటిది ఒక్క నిమిషంలో ఈయన వచ్చాడు జగన్మోహన్ రెడ్డి, మొత్తం జగన్ పరిస్థితి చూసాం. మీరందరూ చూశారు. ఇప్పుడు ఆనందరావు గారు చెప్పారు, ఇంకా దాని గురించి మనం పెద్దగా మాట్లాడాల్సిన పర్లేదు. ఏదైతే జరుగుతున్నటువంటి పరిస్థితి, పేదవాళ్ళు ఏ రకంగా అన్ని రకాలుగా దోచుకుంటూ అమ్మఒడను లేదా ఇంకో పథకం డబ్బులు ఇవ్వడం, దొడ్డి దానిలో కల్తీ మద్యం వాళ్ళే తయారు చేస్తారు. మద్యాన్ని సారాతో కల్తీ సారాతో నీళ్లు పోసి వాళ్ళ వైకాపా పార్టీ నాయకుల యొక్క ఫ్యాక్టరీలో దాన్ని పాత రోజుల్లో ఇలా చెప్పారు కదా ఆయన 75 రూపాయలు 250. అది డూప్లికేట్. ఎవరికి వాళ్ళు వైకాపా వాళ్ళ ఫ్యాక్టరీలో తయారు మద్యాన్ని తీసుకొచ్చి గవర్నమెంట్ షాపులు పెట్టి గవర్నమెంట్ షాపులు అమ్మేస్తా ఉన్నారు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి నువ్వు అధికారంలో పెట్టినటువంటి నువ్వు ఈరోజు కల్తీ మద్యాన్ని అమ్మడమే కాకుండా దాన్ని అధిక ధరలకు అమ్మి ఫ్యాక్టరీలన్నీ ఈ మద్యం తయారు చేసే ఫ్యాక్టరీలన్నీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్లోని వైకాపా నాయకులు వాళ్ళకి లాభాలు చేకూర్చడం, అట్లాగే పేదవాడి జేబులు చిల్లు వేస్తాం అని. మరీ ముఖ్యంగా కల్తీ మద్యం తగ్గేమో మీకు తెలుసు కదా, ఆరోగ్యాలు పాడైపోతాయి. ఆరోగ్యాలు పాడైపోయి హాస్పిటల్ బిల్లు కట్టలేక ఇవాళ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే ఎంత ఖర్చుతో కూడుకున్న పని మనం చూస్తున్నాం. మరి అటువంటి పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది పెడతాం. అట్లాగే కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు మాదక ద్రవ్యాల ఉపయోగపడి ఎందుకు పెరిగింది? మీ చెత్త మద్యం రేటు 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ తెలవడం వల్ల వాళ్ళ కొనుక్కోలేక ఈ హెరాయిన్లు, గంజాయిలు, ఈ ఇంజక్షన్లు, చిన్న చిన్న టాబ్లెట్లు తీసుకుని మత్తులో ఇవ్వడం కోసం ఈ గంజాయి వాడకం పెరిగింది. తప్పేంటండి, ఇప్పుడు మంద్రాపూర్లో విజయవాడ అడ్రస్ మీద మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు డ్రగ్స్ కన్సైన్మెంట్ బుక్ చేశారు. తెలుగుదేశం పార్టీ మాఫియాకి, డ్రగ్స్ మాఫియాకి వ్యతిరేకంగా పోరాటం. ఎందుకు పోరాటం ఉంది? మాకు అనవసరమా? ఎందుకంటే ఈ యువత పాడైపోకూడదు, పిల్లలు పాడైపోకూడదు, ఈ రాష్ట్రం పాడైపోకూడదు. ఇది మనం ప్రపంచానికి చెప్పాలని చెప్పి డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాడుతున్నాం. దానికి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పాల్గొంటారు. మీరు మేము పాల్గొట్టలేమా? వైకాపా ఆఫీసు పెద్ద అరాచకం సృష్టించాలంటే పెద్ద ఇష్యూ కాదు. కాబట్టి ఈ అరాచకాలు ఇవన్నీ కూడా మానేసేయాలనేటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం ఇక్కడ మల్లిపట్నం వారి ఇబ్రహీంపట్నం నుంచి మాట్లాడుతున్నాం. ఆయన ఏ రకంగా తపన పడేవాడో ఇబ్రహీంపట్నం అభివృద్ధి కోసం మీ అందరికీ తెలుసు. మరి ఆయన విలువైన స్థలాలు కూడా ఈ ప్రాంతానికి దాని ఇవ్వడమే కాకుండా ఎప్పుడు కూడా వారానికి 4 రోజులకు ఒకసారి ఫోన్ చేసేవాడు. ఫ్లైఓవర్ ఎంతవరకు వచ్చింది, లేకపోతే ఈ బైపాస్ రోడ్ ఎంతవరకు వచ్చింది, ఇబ్రహీంపట్నం నుంచి దిగురు వరకు రోడ్ వైండింగ్ ఏమైంది, అట్లాగే 10 రోజులకు 15 రోజులకు నేను విజయవాడ వస్తే చూడకుండా వెళ్ళేవాడు. ఆయన అటువంటి గొప్ప వ్యక్తులు ఇబ్రహీంపట్నం అభివృద్ధి కోసం కాంక్షించారు. మనం చూసాం. ఇప్పుడు పవిత్ర సంఘంలో ఆ రోజు ఎట్లా ఉంది? మనం అధికారంలోకి రాకముందు, కృష్ణా గోదావరి కలపక ముందు, ఈ రివర్ లింకేజ్ జరగకముందు, ఈ పవిత్ర సంఘం ఇక్కడ కలవక ముందు, అట్లా కలిసిన తర్వాత ఆ రోజు నేను కూడా ఉన్నా. ఆ ప్రాంతం అంతా మీ అందరూ తెలిసి ఇక్కడ ఉంటారు కాబట్టి ఆ ప్రతి ప్రాంతం అంతా కూడా మరి ఒక చిన్న చీరటు లేదు ఉండేది. పెద్ద బురద, తుప్పలు,
అట్లాగే పొలం వీటన్నిటితో మరి ఆ ఏరియా అంతా కూడా ఇవాళ ఇప్పుడు మళ్ళీ పాడైపోయింది. కానీ 2019 వరకు నేను ఎప్పుడు అనుకున్నాను ఇది పెద్ద టూరిస్ట్ స్పాట్ అయిపోతుంది. ఎందుకంటే గోదావరి వచ్చి కృష్ణలో కలిసే సంగమం ఉంది. తర్వాత దాన్ని పవిత్ర సంగమంగా డెవలప్ చేసి ఆ ఏరియా అంతా కూడా క్లియర్ చేసి మరి సాయంత్రం కూడా నదీ హారతులు ఇవ్వడం కానీ అలాగే ఒక ఆధ్యాత్మిక కేంద్రాలు కానీ ఎవరన్నా విజయవాడ నుంచో లేదా పక్కన నుంచో వస్తే చూస్తే చక్కగా ఒక విహార కేంద్రంగా ఒక యాత్రా స్థలంగా ఫిబ్రవరి డెవలప్ అవుతుందని చెప్పి నేను అంతా ఆశపడ్డాను. 2019 అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఎట్లా ఉందో నాకు తెలియదు. మొన్న వాళ్ళు చెప్తున్నారు మొత్తం అసలు మళ్ళీ పాత రోజులాగా అయిపోయిందని చెప్పారు. పుష్కరాలప్పుడు ఎంత కష్టపడ్డావు అంతా బ్రహ్మాండంగా ఉండే ఒక దీనిలో రిసార్ట్ దీనిలో ఒక వాటర్ ఫ్రంట్ లాగా తయారు చేయడం మీరు చూశారు. ఐకానిక్ బ్రిడ్జ్ అప్పుడు ఎలాంటి వాళ్ళని పెట్టినప్పుడు ఇక్కడి నుంచి మన పవిత్ర సంఘం నుంచి డైరెక్ట్ గా అమరావతి రాజధాని కనెక్ట్ అయితే చక్కగా మీరు 3 నిమిషాల్లో ఇది ఎక్కితే అక్కడ దిగేవాళ్ళు. పెరిగి నుంచి ఇటు ఎక్కితే అమరావతిలో ఉండేటువంటి పరిస్థితి ఆ రోజు మీరు చూశారు. మన దురదృష్టం అధికారం చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోవడం, తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడం, ఈ ప్రాంత అభివృద్ధి అంతా కూడా ఆగిపోయింది. పెరిగి ఇవాళ పవిత్ర సంఘంగా దాని పేరు పెట్టాం. పెరిగిని పాత రోజుల్లో మన చిన్నప్పటి నుంచి పెరిగి రావడం దాన్ని ఎప్పుడు మన మల్లెల పద్మారావు అంతా కూడా ఎంతో బాగా తీర్చిదిద్దాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కోరుతూ ఉండేవాడు. ఆయన అట్లా ఒక పవిత్ర సంగమంగా, ఒక యాత్రా స్థలంగా, ఒక పవిత్ర స్థలంగా, అలాగే సాయంత్రం పూట ఆహ్లాదంగా మీరేమన్నా ఎలా ఉన్నా ఇప్పుడు ఒక యాత్రా స్థలం డెవలప్ అయితే ఏమవుతుంది, చాలా మంది ఉపాధి వస్తుంది. ఇప్పుడు గోవా లాంటి ప్రదేశం ఉంది. ఈ వాటర్ బాటిల్ అమ్ముకుని సాయంత్రానికి 2-3 వేలు సంపాదించుకున్నాడు పేదవాడు. అక్కడ అడుక్కునే వ్యక్తి ఉండడు గోవాలో. ఎందుకంటే ఈ వాటర్ బాటిల్ అన్నా 3-4 వేలు సంపాదించేసుకుంటాడు. టీ అమ్మినా 5-6 వేలు సంపాదించుకుంటాడు. కాఫీ అమ్మితే 5-5 వేలు సంపాదించేసుకున్నాడు. అలా పవిత్ర సంఘం అంటే అనేక చిన్న చిన్న బళ్ళు అనండి, నూడిల్స్ బళ్ళు అనండి, లేకపోతే ఏదో ఒకటి మిర్చి బళ్ళు అనండి, లేకపోతే టీ అంగళ్ళు అనండి, లేకపోతే వచ్చే వాళ్ళకి ఏదో ఉన్నాయి వాటర్ బాటిల్స్ అనండి. చాలా మందికి ప్రాంత యువకులకు కానీ లేదా ప్రాంత పేదవాళ్ళకి కానీ చాలా ఉపాధి దొరికేది ఫ్యూచర్ లో మెల్లిమెల్లిగా డెవలప్ అయితే. అట్లా మేమందరం కూడా కోరుకున్నాం. ఇక్కడ దేవేంద్ర కుమార్ గారు కానీ, నేను కానీ, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కానీ, అట్లా ముఖ్యంగా మా అందరికంటే ముఖ్యంగా మల్లెల పద్మారావు గారు కానీ ఈ ప్రాంతం అభివృద్ధి అవ్వాలని చెప్పి ఆ రోజు నుంచే వాళ్ళు ఆయన తపన, ఆయన తర్వాత మా అందరం తపన. అటువంటి ప్రాంతాన్ని కూడా మళ్ళీ శ్మశానంలాగే చేశారు. ఇక్కడి నుంచి ఆ హారతులు తీసుకెళ్లి కనకదుర్గ గుడి కింద పెట్టారు. కొన్ని రోజులు చేస్తున్నారంటే అంత పవిత్రమైనటువంటి ఒక కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేపడితే మీరు అయోధ్య వెళ్తే అక్కడ సర్వేలకి హారతులు ఉంటాయి. సాయంత్రం కూడా వెళ్ళి ఒక పవిత్రమైనటువంటి అందరూ కూడా దాన్ని విజిట్ చేసి సర్వే మనం కూడా మీరు చూసే ఉంటారు. యోగి ఆదిత్యనాథ్ గారు 12 లక్షల దీపాలు వెలిగించారు సరైనది ప్రాంతంలో. అంటే 12 లక్షల దీపాలు వెలిగిస్తున్నాడు. దీపాలు వెలిగించడం ఒక పవిత్ర కార్యక్రమం అయితే దాంట్లో ఎంతమంది ఉపాధి దొరికిందన్నారు. 12 లక్షల దీపాలు వెలిగించడానికి కానీ, ఒక టూరిజం స్పాట్ చేయడానికి కానీ, అక్కడ వచ్చే టూరిస్టులకు కానీ ఎన్నో వేల మందికి ఉపాధి దొరుకుతుంది. వాళ్ళ ఉపాధి లేదే కాదు. వాళ్ళు 100 సంపాదించారు, 500 సంపాదించారు, 500 సంపాదిస్తారు. టూరిజంలో ఉన్నటువంటి మహత్యం అటువంటి చేపట్టారు. అవునా కదా? ఇప్పుడు ఒక పని చేయడానికి ఒక దార్శనికత ఉండాలి, అక్కడ విజన్ ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పవిత్ర సంఘం పెట్టింది జస్ట్ ఆయన వచ్చి ఆనందిస్తానికి కాదు, దేవేంద్ర వల్ల సాయంత్రం పూట కూర్చుంటే దాని మీద ఎంజాయ్ చేయడానికి కాదు. బయట నుంచి యాత్రికులు రావాలి, చుట్టుపక్కల ప్రాంతంలో యాత్రికులు రావాలి. అందరికి వీలాంటి యువతకు కానీ, వీలాంటి ఎంటర్ప్రెన్యూర్స్ కానీ, చిన్న చిన్న ఎంటర్ప్రెన్యూర్స్ కానీ ఉపాధి ఉండాలి. ప్రాంతం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలనే ఒక ఉద్దేశంతో టూరిజం గురించి ఆలోచిస్తారు. ఎవరన్నా కేరళ ఉంది, అక్కడికి వెళ్తే టూరిజం మీదే బతుకుతారు. అక్కడ గోవా ఉంది, టూరిజం మీదే బతుకుతారు. హిమాచల్ ప్రదేశ్ మన ఇల్లే నేను ఒక చిన్న ప్లాస్టిక్ ముక్కలు కింద ఇట్లా ఇది బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు. వాళ్ళ టెంపుల్స్ కానీ, వాళ్ళ బౌద్ధ దళగలమ ఉన్న ప్రదేశం కానీ అన్ని కూడా అన్ని కమ్యూనిటీస్, అన్ని రిలీజియన్స్ సంబంధించి చేస్తే గోల్డ్ అంత చిన్న చిన్న టౌన్స్ లో కూడా గోల్డ్ అంత మంది యాత్రికులు కనబడతారు. అంటే చిన్న చిన్న హోటల్స్ వస్తాయి, లాడ్జ్లు వస్తాయి, అనేక రకాలుగా కూడా ఆటోలకు ఉపాధి దొరుకుతుంది, ట్యాక్సీలు వస్తాయి. అనేక రకాలుగా కూడా ఈ ప్రాంతం డెవలప్ అయ్యేదాన్ని చెడగొట్టినటువంటి పరిస్థితి ఇవాళ మనం చూసాం. మనం అమరావతి సంగతి వదిలేద్దాం, నేను మాట్లాడతాను దాని గురించి. మన ప్రాంతం సంగతి చెప్తాం. మనం కడమూరి చెప్పండి కదా, మనకి కడమూరి చెప్పడితే లేదా? మీరు ఎన్ని ప్రైవేట్ చెప్పడం కోసం చెప్తున్నాం, మీకు తెలియదు కాదు.
ఈ ప్రాంతం ఎంత డెవలప్ అయ్యింది మనకి కళ్ళ ముందు మనం మన ప్రాంతానికి నాశనం చేశారు. ఐకానిక్ బ్రిడ్జ్ లేకుండా చేశారు, 3 నిమిషాలు అమరావతి లేకుండా చేశారు, పవిత్ర సంగమాన్ని నాశనం చేశారు, పవిత్ర హారతం నాశనం చేశారు, ఇక్కడ టూరిజం సిస్టమ్ నాశనం చేశారు. ఇక్కడ ముందు ఈ రోడ్డు ఎంత ఉందో చెప్తున్నారు. పవిత్ర సంఘం ఇక్కడ రాకముందు పుష్కరాలు ఉంది, ఈ రోడ్డు ఎంత ఉంది? ఈ రోడ్డు చెప్పండి. లాంచీని గురించి చెప్పండి. 100 సంవత్సరాల నుండి లాంచీ తిరుగుతుంటే ఇక్కడ 200 ఊళ్ళ నుంచి జనం వచ్చేవాళ్ళు, అక్కడ 200 జనాలు వచ్చేవాళ్ళు. ఈ రోడ్డు ఎంత ఉండేది? 20 ఏళ్ళు ముందు కొంచెం చిన్నదే. ఎంత అయింది? 4 లైన్ చేశారు. 4 లైన్ చేశారు. 4 లైన్ చేసామా? బ్రహ్మాండంగా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చేశాం. 20 కోట్లు. ఇప్పుడు 20 కోట్లు కట్టుబడి మల్లెల పద్మనాభరావు తప్పబడినా, దేవినేని ఉమా గారు కృషి చేసినా, చంద్రబాబు నాయుడు గారు చేసినా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తాం. అదే కొండపల్లి, ఒక చరిత్ర కలిగినటువంటి కొండపల్లి. ఎంత చరిత్ర ఉంది? దాదాపు 700-800 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి కొండపల్లి. ఆ రోజు రెడ్డి రాజులు కట్టినటువంటి ఫోర్టే కాకుండా టూరిజంకి తర్వాత కొండపల్లి బొమ్మలు. నేను రష్యా వెళ్ళా ఆ మధ్య, సెయింట్ పీటర్స్బర్గ్ వెళ్తే పార్లమెంటరీ కమిటీ టూర్లో ఒక చిన్న బొమ్మ ఉంది, రష్యా బొమ్మ. చూస్తే బయటికి చక్కగా మన కొండపల్లి బొమ్మలాగా ఉంది. అందరూ గొప్పగా వెళ్ళలేదు. కాకపోతే ఏంటంటే అది కొంచెం ప్రొఫెషనల్ తీసుకుని దాంట్లో కొంచెం మంచి టెక్నాలజీ వాడారు కాబట్టి ఒక బొమ్మ పెట్టేసి పైన మూసేస్తాడు అన్నమాట. లోపల చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి. అది అడిగితే అంతంటే 60,000 అన్నాడు అక్కడ. అది ప్రతి వాళ్ళు ఒక మెమెంటో, రష్యా వెళ్ళి ప్రతి వాళ్ళు ఒక మెమెంటో కింద కొనుక్కుని ఇంటికి తీసుకోవాలంటే 60,000 పెట్టి కొనుక్కుని ఎయిర్పోర్ట్ లో ఇంటికి తీసుకొచ్చి మేము రష్యా వెళ్ళామని గుర్తులో పెట్టుకుంటాం. మన కొండపల్లి బొమ్మలకి ఎంత తక్కువైంది? మనం ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దాదాపు 3 కోట్లు తీసుకొచ్చాం. మా ఎంపీ లాట్స్ నుంచి దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి వాళ్ళు ఎవరైతే కొండపల్లి బొమ్మల కోసం పెడతాంటే వాళ్ళు కొండపల్లి బొమ్మలపల్లి నుంచి ఆ సాగు చెట్లు నరికేస్తా ఉన్నారు. అక్కడ ప్రపంచవ్యాప్తంగా ప్రధానమంత్రి మోడీ గారు కొండపల్లి బొమ్మలను గుర్తించి ఆయన స్పీచ్ లో చెప్పారు. అది మీకు గుర్తుందా? కొండపల్లి బొమ్మలు అట్లాగే శ్రీకాకుళం వేణులు ఇవన్నీ కూడా ఇవన్నీ హెరిటేజ్ ప్రొడక్ట్స్ మనం కాపాడుకోవాలని చెప్తే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు ఆ చెట్టును కూడా స్వాధీనం అవుతుంటారు. ఎంతో ప్రపంచ కీర్తికి తీసుకెళ్ళినటువంటి పనులు మనం ఎంపీ లాట్స్ నుంచి ఇచ్చి, మనం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ నుంచి మనం 3 కోట్లు ఇప్పించి ఎంపీ లాట్స్ నుంచి వాళ్ళకి అట్లా చేసి వాళ్ళ పరికరాలు కానీ బిల్డింగ్ కానీ మనం గడిస్తా ఉంటే దానికి పనికి వచ్చి చెట్లు పెడేస్తారు. అంతకుముందు ఇక్కడ గోల్ఫ్ కోర్స్ పెడదాం అనుకున్నారు రిజర్వ్ ఫారెస్ట్ లో. అక్కడ అందరికీ పనికి వస్తుంది, ఈ ప్రాంతం అందరూ కూడా పెయింటింగ్ చెట్లు పనికి వస్తుందని చెప్తే దాంట్లో కొండపల్లికి సంబంధించిన సాగుబడి ఉందని చెప్తే దాన్ని ఆపేసాము. ఆ చెట్లు తీసేయాల్సి వస్తుందని చెప్పి మనం అది కూడా ఆపేసిన సంగతి అందరికి గుర్తుంటుంది. మనమేమో పర్యావరణాన్ని రక్షించుకోవాలి, ఈ ప్రాంతాన్ని రక్షించుకోవాలి, కొండపల్లి యొక్క కీర్తిని పైకి తీసుకెళ్లాలి, కొండపల్లి బొమ్మల యొక్క ప్రతిష్టని దేశవ్యాప్తంగా కూడా ఇంప్రూవ్ చేయాలని మనం ప్రయత్నిస్తా ఉంటే మీరు చెట్లు కొట్టేయడం, మీ తవ్వకాల కోసం, మీ మైనింగ్ కోసం వచ్చినట్టు చెట్లు కొట్టేయడం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీరు ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా. ఈ ప్రాంత ప్రతిష్ట కోసం కష్టపడింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ప్రజాప్రతినిధిగా దేవేనమ్మ. ఇక మిగతా విషయాలన్నీ మన ఆనందరావు గారు చెప్పారు, చాలా క్లియర్గా చెప్పారు. ఇంక మనం దాన్ని రిపీట్ చేసుకోవాల్సిన పని లేదు. కాబట్టి ఇవన్నీ కూడా తెలియజేసి ఈ 2.5 ఏళ్లలో మనకు జరుగుతున్నటువంటి దారుణాలు, పేదవాళ్ళు మధ్య తరగతి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ధనికులు పక్కన పెడితే ఎగువ మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, పేద నిరుపేదవాళ్ళు అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. పెట్రోల్ మొన్న 10 రూపాయలంతా మోడీ గారు తగ్గించారు. మీరు ఎందుకు తగ్గించరు? మీరు కూడా తగ్గించాలి కదా. అన్ని రాష్ట్రాలు తగ్గిస్తే కదా. చాలా రాష్ట్రాలు ఇవాళ మ్యాచింగ్ గా కేంద్రాన్ని తగ్గిస్తాను ఎక్కువ తగ్గించిన రాష్ట్రాలు కూడా ఉన్నాయి. మీరు ఎందుకు తగ్గించరు? పేదవాడి పట్ల మీ పేదవారి పట్ల మీకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఎక్కడ ఉంది? ఉంటే తగ్గించాడు కదా. పేదవాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఇవాళ పెట్రోల్ అనేది ప్రతి ఒక్కళ్ళు నాకు తెలిసి మీ ఆడపిల్లలు కూడా వాడు వెళ్ళిపోతున్నారు. నేను మీకు మొబైల్స్ అమ్మా నీకు ఇవేం చదువుతున్నావు? నువ్వు వెంటవుతావా? పెట్రోల్ పెడతావు రోజు నీ భారమేగా. ప్రతి ఒక్కరికి భారం అయిపోతా ఉంది. ఆడపిల్లలు కూడా మొబైల్స్ లేకపోతే క్యాంటీ గోండాలు డ్రైవ్ చేస్తున్నారు. అందరికీ భారం. మరి ఎందుకు తగ్గించాడు జగన్మోహన్ రెడ్డి? కరెంట్ బిల్లు ఎందుకు పెంచుతాడు? మనం పెంచాం 5 ఏళ్ళు కరెంట్ బిల్లు. మనం 5 ఏళ్ళు ఆస్తి పన్ను పెంచామా? పేదవాడికి ఆస్తి పన్ను పెంచామా?
ఇవాళ చాలా పెరిగింది, రాష్ట్రంలో చాలా పెరిగింది. అలాగే 6 గంటలకు 10 గంటలకు కరెంట్ వస్తుంటాడు. కరెంట్ పోతున్నాను. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి కరెంట్ వచ్చేటువంటి కూడా చంద్రబాబు నాయుడు గారు మన 14లో ఎన్నికైనప్పటి ఒక్క రోజైనా మనకి ఒక్క నిమిషం మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ ఉంటే తప్ప మన కరెంట్ పోయినటువంటి సందర్భం ఉందా? 3 నెలలకు నీళ్లు మన రైతులకి 10 గంటల కరెంట్ ఇచ్చాం, ఉచిత కరెంటు. 3 నెలలకు నీళ్లు వేస్ట్ అట్లా నిత్యావసర వస్తువులు కాకుండా ఇంకా చెప్పనవసలేదు. ఆకాశాన్ని అడిగితే నూనె కానీ, చింతపండు కానీ, ఉప్పు కానీ, పప్పులు కానీ అన్ని పెరిగిపోయినాయి. ఒక పక్క మరి మీకు వెల్ఫేర్ స్కీమ్స్ అని డబ్బులు ఇస్తున్నాం, డైరెక్ట్ అకౌంట్ లో పెడుతున్నాం అంటారు. వెనక నుంచినేమో మొత్తం మనకు గుర్తిస్తున్నారు. నిజంగా ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయాలు మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇది ఒక సందర్భం. మీ అందరూ కూడా 29 మంది ఇక్కడ మీరు పోటీ చేస్తున్నారు. మీ అందరికీ కూడా ఒక మంచి అవకాశం. మీరందరూ గెలిస్తే మొట్టమొదటి కన్నపల్లి మున్సిపాలిటీలో మొట్టమొదటి కౌన్సిలర్ అయినటువంటి అవకాశం మీకు ఇక్కడ మన పార్టీ కాబట్టి ఉన్నాయి, అరాచకాలు ఉన్నాయి, డబ్బు ఉంది, మద్యం పంచుతారు. ఎక్కడ కూడా స్థానిక ఎన్నికల్లో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకుల యొక్క పరపతి, మంచితనం, వాటి మీద స్థానిక ఎన్నికలు నడుస్తాయి మెయిన్ గా. ఎందుకంటే మేము ఫోన్ చేస్తే అందుబాటులో మా కార్పొరేటర్ ఉంటాడు, లేకపోతే కౌన్సిలర్ ఉంటాడు అనేది ఒక భావన. ఒక స్ట్రీట్ లైట్ పోతే ఇమీడియట్ గా ముందు ప్రజలు గుర్తొచ్చేది ఆ డివిజన్ లో ఉన్న వార్డులో ఉన్నటువంటి కౌన్సిలర్. ఒక డ్రైనేజ్ పని చేయకపోతే ముందుగా గుర్తొచ్చేది ఆ వార్డు కౌన్సిలర్. అంటే ఏదైనా చిన్న కానీ ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే స్థాయిలో ఉంటారు, ఎంపీ గారు ఢిల్లీ స్థాయిలో ఉంటాడు. ముందుగా ఫోన్ చేయాలంటే ముందు వార్డు కౌన్సిలర్ కార్పొరేటర్, డివిజన్ కార్పొరేటర్ ఫోన్ చేస్తారు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు నిరంతరం అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి మాకు కౌన్సిలర్ గా కావాలి, కార్పొరేటర్ గా కావాలి. మేము ఫోన్ చేయగానే మాకు అందుబాటులో ఉండి మా సమస్యలు తీర్చాలి అనేది వాళ్ళ కోరిక. కాబట్టి డబ్బులు ఎక్కువ ప్రభావం చూపిస్తే నేను అనుకుంటున్నాను. అట్లాగే మద్యం కానీ డబ్బు కానీ ఎన్ని ప్రభావం చూపిస్తే నేను అనుకోవట్లా. మీ మంచితనమే మీకు గెలిపిస్తుంది. మీ పార్టీ యొక్క సిద్ధాంతాలు మీకు ఉన్నాయి. అన్నగారు పెట్టినటువంటి పార్టీ, ఆ చంద్రబాబు గారు నడిపేటువంటి పార్టీ, దాని సిద్ధాంతాలు మనం ఏ రకంగా ఈ పార్టీకి నడిపాం. మనం తలుచుకుంటే ఎవరైనా పాదయాత్ర చేసేవాడు జగన్. మరి ఆ రోజు ఇది ప్రజాస్వామ్యం, రాజరికం వ్యవస్థ కాదు. ఎవరు రాజులు కాదు, పెద్ద పెద్ద రాజులనే ఈ రాజరికంలో, ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు తరితరం కొట్టారు. రాజుల్ని, రాజ్యాంగ నేతల్ని కూడా మట్టి కల్పించినటువంటి ప్రజాస్వామ్యం ఇది. కాబట్టి తాత్కాలిక అన్ని పనిచేస్తాను. కానీ నేను అనుకోవడం ఖచ్చితంగా కొండపల్లి ప్రథమ మున్సిపాలిటీలో మీరు చాలా మంది మెజార్టీ సభ్యులు మీరు కౌన్సిలర్ గా ఎన్నికవుతారు. తెలుగుదేశం పార్టీ అధికారులు ఇక్కడ మున్సిపాలిటీని కైవసం చేసుకుంటాం. కొండపల్లి కానీ ఇబ్రహీంపట్నం కానీ చాలా చైతన్యమైనటువంటి ఓట్లు ఉన్నటువంటి ప్రాంతం ఎప్పుడు కూడా మొదటి నుంచి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓటేస్తారు ప్రజలు. డబ్బు ఇస్తే ఇచ్చుకొని, మద్యం ఇస్తే ఇచ్చుకొని మనకి మనం చేసే పనులు కదా. మీరన్నా మా సేవ చెప్తాం, ఇస్తాం. మేము గెలిస్తే మీకు అందుబాటులో ఉంటాం. మేము గెలిస్తే మీ ఫోన్ చేసిన టైంలో మీ ముందుండి మీ వీధికి కావాల్సింది కానీ, మీ ప్రాంతానికి కావాల్సింది కానీ, మీ వార్డుకి కావాల్సింది కానీ, లైట్ పోయిందా, డ్రైనేజ్ పని చేయట్లేదా, రోడ్డు రిపేర్ ఉందా, వెంటనే స్థానిక అధికారులకి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మాకు చేతనైనంత ఇది మేము చేస్తామని చెప్పి మీరు ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళండి. మేము రావడం కూడా అనవసరం మీకు ఎక్కువ. మేమందరం వస్తే కూడా మీకు డిస్టర్బెన్సే. మీరు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మీరు వెళ్ళి ఓటర్లు ఒప్పించుకోండి. మీరందరూ ఆల్రెడీ మీ డివిజన్ లో బాగా అందరితో పరిచయాలు చెప్తుంటారు. మీ గురించి మనకి తెలిసి ఉంటుంది. ఇంటింటికి వెళ్ళండి, ఒప్పించుకోండి. మేమంతా పెద్ద నాయకులు వస్తే చేసే ఎలక్షన్ కాదు ఇది నా ఉద్దేశంలో. మేము పైనుండి మీకు ఎందుకంటే ఎంతమందికి ఎందుకు చూసినామంటే మీకు రక్షణగా మేము ఉన్నాము. ఒక్క నిమిషంలో మీరు ఫోన్ చేస్తే మేము చెప్పడానికి మాత్రమే మేమున్నాం తప్ప మీ ఎలక్షన్ మీరు చేయండి. మీకు ఎప్పుడు అందుబాటులో ఇక్కడ ఉమేష్ గారు ఫోన్ చేస్తూ ఉంటాడు. మేమంతా విజయవాడలో ఉంటాం, 7 నిమిషంలో వస్తాం, విచారణకాలం వస్తాం, దానికి ఇబ్బంది లేదు. కానీ మేము వచ్చిన దగ్గర నుంచి మాకు ప్రోటోకాల్, మా ఫార్మాలిటీస్ లో మీ టైం వేస్ట్ అవుతుంది. 5 రోజులు ఉన్నాయి కాబట్టి చక్కగా ప్రజల్లో వెళ్ళి తెలుసుకోవాల్సిందిగా మీ అందరినీ నేను కోరుకుంటూ తప్పకుండా భగవంతుడు
మొట్టమొదటి మీ అందరికీ గెలిపిస్తారని ఆశిస్తూ మీ సెలవు తీసుకున్నారమ్మా.